ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. చిత్రమేమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. నిజాయితీతో చేసిన ఒక పనికి ఫలితం ఒక చోట లభించకపోవచ్చు, కానీ మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలమే నిర్ణయిస్తుంది. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. అసలేం ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం. గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మార్చేస్తాయి. మనం ఆత్మీయులతో పంచుకుంటే సంతోషం రెట్టింపవుతుంది, అలాగే విషాదం సగం తగ్గుతుంది. ఒంటరితనమంటే ఎవ్వరూ లేనితనం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవటం. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత భయపడుతుంది. మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే సరిగ్గా ఆలోచించటం మొదలు పెడతాము. అందుకే గాయాన్ని, అవమానాలని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది, దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవ సన్నిధికి చేరిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.